చైనాలో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి అంటే ప్రతి ఒక్క టార్గెట్కి కేటగిరీకి ఒక్కొక్క సిటీ ఉంటుందని విన్నాను సార్. అక్కడ స్టేట్ నుంచి ప్రావిన్స్ అంటారు సార్. ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్నిచర్ అనుకోండి, ఫోషాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సార్. ఎలక్ట్రానిక్స్ అయితే షెంజన్, మిషనరీస్ అయితే షాంగ్డాంగ్ ప్రావిన్స్. ఓకే. ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసరికి జినాన్. ఇట్లా స్మాల్ కమోడిటీస్, చిన్న చిన్న ఆర్టికల్స్, దీని మార్కెట్స్ ఉండేంతా కూడా ఇవ్వు. అంటే ఇప్పుడు ఫోషాన్లో ఓన్లీ ఫర్నిచర్కి అది ఫేమస్ సార్. ఫేమస్ కాదు, 99% ఆఫ్ ప్రొడక్షన్ మొత్తము అక్కడే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి వచ్చేది షెంజన్లో కంప్లీట్ ఇప్పుడు మన ఫోన్లో వాడే ప్రతి ఫోన్లో వాడే ఒక చిన్న చిప్ అయినా షెంజన్ నుంచి రావాల్సిందే సార్. అది రాలేదనుకోండి మన ఫోన్ ఇక్కడ వర్క్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు సార్ ఇక్కడ. ఇప్పుడు మిషనరీస్ అనుకోండి, షాంగ్డాంగ్ ప్రావిన్స్ అంటారు. అది మన బీజింగ్ దగ్గర 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్. అది ఆటోమేషన్ మిషనరీస్, ఇండస్ట్రీ మిషనరీస్ సార్. అంటే మనం ఫ్యాక్టరీ పెట్టండి మిషనరీ కావాలంటే కంటే షాంగ్డాంగ్ ప్రావిన్స్కి వెళ్ళాలి. షాంగ్డాంగ్ ప్రావిన్స్ దానికి సంబంధించిన మిషనరీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సార్.